ఓకే, హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఆర్కే. ఏంటి గుట్టలు కొమ్మలు ఎక్కుతున్నా అనుకుంటున్నారా? సో అలాంటిదే ఈ ప్లేసు. చూసారా, నేను ఆడ కూర్చున్నాను. నల్లరాతి బండ. ఈ నల్లరాతి బండలు ఎలా ఏర్పడ్డాయి అంటే, సో వన్స్ అపాన్ ఏ టైం లాంగ్ ఎగో అని చెప్పుకోవాలి. మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ అన్ని నల్లటి బండలు, రాళ్ళు. సో ఇప్పుడైతే మనం ఒక గుట్ట మీదకి వెళ్ళబోతున్నాము. కాదు, పైన మొత్తం ఒక అద్భుతమైన ప్లేస్ ఉంటుంది. అంటే ఇది చూడడానికి బయట నుండి చూస్తే మనకి సాధారణమైన ఒక చిన్నపాటి ఒక గుట్టలాగా మనకు అనిపిస్తుంది. బట్ కాకపోతే పైకెక్కి చూస్తే మాత్రం చూశారుగా మీరు, ఒకసారి చూడొచ్చు రాళ్ళు ఎలా కుప్పలుగా పడున్నాయి. అసలు ఇలాంటి రాళ్ళు అనేది మా విలేజ్ దగ్గరలోనే ఇది. సో ఈ రాళ్ళు మొత్తం చూసినట్టయితే చూడండి, నల్లరాతి బండలు పూర్తిగా ఎలా మన ఒక లావా పడిపోయినట్లుగా ఇక్కడ అయితే, ఏదైనా పైనుంచి మనకు ఆకాశం నుండి లావా కానీ పడ్డప్పుడు ఎలాగైతే భూమి బద్దలయ్యి అన్ని రాళ్ళన్నీ వెలికి వచ్చి పడ్డాయో, సో అలా అన్నీ ఆ విధంగా ఇక్కడ పెద్ద రాళ్ళు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ గ్రానైట్ కోసం తవ్వకాలు కూడా జరగడం జరిగింది. సో ఆ గ్రానైట్ తవ్వకాలు కూడా మనకి ముందు చూపిస్తాను. సో ఇక్కడైతే ఇది ఒక మిస్టరీ ప్లేస్ అన్నమాట. ఇలాంటి రాళ్ళు ఇక్కడ ఏర్పడటం. కొద్దిగా ముందుకు పోయినాక చెప్దాం, అంత ఒక్కనే చెప్తే ఎత్తుకెక్కున్నావు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ రాళ్ళని మీరు సరిగ్గా పరిశీలించినట్లయితే మంచి ఒక మామూలు రాయి కాదు, అంటే ఒక గ్రానైట్ రాయి లాగా మంచి ఇది ఉన్న రాయి అన్నమాట. సో ఈ రాళ్ళల్లో నుంచి మనకి మంచి సంగీత శబ్దాలు కూడా వస్తుంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇక్కడ రాళ్ళు మంచి మ్యూజిక్ని కూడా మనకు అందిస్తాయి, చూడొచ్చు. మీకు ఇప్పుడు నేను ఒక చిన్న మ్యూజిక్ బీట్ వాయించి చూపిస్తాను. సో చూశారు కదా, సో ఆ విధంగా మంచి మ్యూజిక్ కూడా వస్తుంది. అయితే ఇక్కడికైతే తక్కువగా వస్తుంటారు చూడటానికి, అంటే ఇవి పూర్తిగా రాళ్ళు గుట్టలతో నిండిన ప్రదేశం కాబట్టి రావడానికి కొంచెం అయితే భయపడుతుంటారు. బట్ కొంతమంది యువత అయితే ఇక్కడికి వచ్చి అయితే మంచి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇక్కడ ముఖ్యంగా నేను కోరుకునేది ఏంటంటే, ఈ యొక్క ఏరియాని మంచి టూరిస్ట్ స్పాట్గా డెవలప్ చేస్తే కొంచెం ఏంటంటే హిస్టారికల్ ప్లేస్ లాగా ఇక్కడ రాళ్ళని చూడొచ్చు. మీరు 1 కిలోమీటర్ పొడవుతున్న మ్యాక్సిమం అటు చూశారు కదా, ఒక రాళ్ళ వరుస ఎలా ఉందో, కిలోమీటర్ పొడుగుతున్నా చాలా దూరం ఇలానే ఉంటుంది. సో దీనికి కొంచెం టూరిస్ట్ ప్లేస్ లాగా మనకి డెవలప్ చేస్తే బెటర్గా ఉంటుంది. సో ఆ విధంగా కూడా ఆలోచిస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో చూశారు కదా ఇక్కడ నుంచి రాళ్ళు ఎలా ఉన్నాయో. అవి సో చూశారుగా ఫ్రెండ్స్, చుట్టూ పల్లె వాతావరణంలో పచ్చని పొలాలు మధ్యలో ఈ యొక్క ఏనెగుట్ట అంటాం మేమైతే. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను రాళ్ళగుట్ట అని చెప్తున్నాను. ఏనెగుట్ట చూశారు కదా, ఇక్కడ చుట్టూ అక్కడ ఒక చిన్న చేపల చెరువు, ఇక్కడ చుట్టూ పచ్చని పొలాల మధ్యలో ఈ యొక్క ఏనెగుట్ట అనేది ఉండడం జరిగింది. సో ఇలాంటి ప్లేసెస్కి వస్తప్పుడు అయితే మీరు మినిమం సేఫ్టీతో రండి, ఎందుకంటే సో కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్త పాటించడం మంచిది.
చూశారుగా ఫ్రెండ్స్, చుట్టూ పల్లె వాతావరణంలో పచ్చని పొలాలు మధ్యలో ఈ యొక్క ఏనెగుట్ట అంటాం మేమైతే. సో మీకు అర్థం కావాలి కాబట్టి నేను రాళ్ళగుట్ట అని చెప్తున్నాను. ఏనెగుట్ట చూశారు కదా, ఇక్కడ చుట్టూ అక్కడ ఒక చిన్న చేపల చెరువు, ఇక్కడ చుట్టూ పచ్చని పొలాల మధ్యలో ఈ యొక్క ఏనెగుట్ట అనేది ఉండడం జరిగింది. సో ఇది చూశారు కదా ఈరోజు వ్లాగ్ అయితే ఇది. సో ఇలాంటి ప్లేసెస్కి వస్తప్పుడు అయితే మీరు మినిమం సేఫ్టీతో రండి, ఎందుకంటే సో కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్త పాటించడం మంచిది. చూశారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. ముళ్ళకంప ఉందా, ముళ్ళకంప మధ్యలో కవర్ ముఖ్యంగా మా లోయంగిరా నుంచి పైకి తీసుకున్నా ఎండ పడుతుంది, ఎండ రా కట్. అట్లానే వీటిని కొడితే సౌండ్ కూడా వస్తుంది. కొద్దిగా ముందుకు పోయినా చెప్దాం, అంత ఒక్కనే చెప్తే కిక్కున్నావు సేవ్ చేయాలి. ఓకేనా, ఫేస్ ఏమన్నా ఇలాంటి ప్లేసెస్కి వస్తప్పుడు అయితే మీరు సో కొత్త ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే జాగ్రత్త పాటించడం మంచిది. సో ఒకరిని చూసి ఒకరు అడవులుగా పోయి ఏది పెడితే అది ముట్టుకుంటే ఏదైనా అవుతుంది, నా బాధ్యతగా తర్వాత